హాయ్ ఫ్రెండ్స్! 'కింగ్' నాగార్జునకి సరైన కథ పడితే తనలోని పెర్ఫార్మెన్స్ తన్నుకుంటూ బయటకొచ్చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. సో, రీసెంట్‌గా 'నా సామిరంగ' టీజర్ అయితే రిలీజ్ అయిందిగా. ఈ టీజర్ అప్డేట్స్ ఏంటో ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో అల్లరి రొమాన్స్‌లో ఎరగదీసిన 'కింగ్' తర్వాత ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో చూపించలేదు. ఇక ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ పడితే నాగార్జున ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేస్తాడని మరోసారి 'నా సామిరంగ' హడావిడి ద్వారా హైలైట్ అవుతుంది. జే బన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ కావడం సిద్ధమవుతుంది. 'కింగ్' నాగార్జున కెరియర్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో చాలా రోజుల తర్వాత ఈ సినిమా రాబోతుంది. తాజాగా మూవీ టీజర్ ని వదిలారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ నాగార్జున జోడీగా అయితే నటిస్తుంది. వారిద్దరి మధ్య క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీని టీజర్ లో అయితే చూపిస్తూ దాన్ని డిఫరెంట్ యాంగిల్ అయితే ప్రజెంట్ చేశారు. సారీ నాగార్జున నరేష్ రాజతరుణ్ కి తమ స్టోరీ నేరేట్ చేస్తే మరోసారి హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇద్దరితో మాట్లాడుతూ నాగార్జున గురించి అడుగుతున్నట్లయితే చూపించారు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ కూడా పక్కా మాసివ్ గా అయితే చూపించారు. అదే సమయంలో మాస్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేసి టీజర్ ని ఫుల్ ప్యాక్ తో అయితే డిజైన్ చేశారు. టీజర్ అయితే మూవీ మీద చాలా అంచనాలను అయితే పెంచే విధంగానే ఉంది. అలాగే సినిమాలోని డైలాగ్స్ మరీ హై రేంజ్ లో లేవు, కానీ చూస్తుంటే లోకల్ మాస్ ను చాలా నాటుగా ప్రజెంట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక స్టోరీ స్క్రీన్ ప్రెజెన్సెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మ్యూజిక్ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. గతంలో సంక్రాంతి సెంటిమెంట్ గా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన బంగారాజు' బాగా హైలైట్ అయ్యి మరి ఈ సినిమా ఆ రేంజ్ లో క్లిక్ అవుతుందో లేదో చూడాలి. ఇక అల్లరి నరేష్ మాస్ లుక్ లో కనిపిస్తుండగా మరోవైపు రాజ్ తరుణ్ ఈ చిత్రంలో డీసెంట్ రోల్ అయితే కనిపిస్తున్నాడు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి అయితే సంగీతం అందిస్తే శ్రీనివాస్ చిట్టూరు అయితే నిర్మిస్తున్నారు. ప్రసన్న బెజవాడ స్టోరీ డైలాగ్స్ అయితే అందించారు. ఇక నాగార్జున నుంచి సినిమా 'కింగ్' కి ఎలా ఇస్తుంది అనేది వేచి చూడాలి. సో మీలో ఎంతమంది ఈ టీజర్ ని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.